మీరు సినిమాల్లోకి రావడానికి జంధ్యాల మీకు ఎలా కనెక్ట్ అయ్యాడు, జంధ్యాల మిమ్మల్ని ఎలా పికప్ చేశాడు? అంటే దేర్ ఆర్ టూ వేస్ అండి. ఒకటి వ్యక్తి కింద జంజాల గారు నాకు తెలుసు, మా మేనమా ఫ్రెండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయనకి నా మీద ప్రేమ ఉండేది. అసలు నేను ఇంకో విషయం చెప్తాను, నన్ను ఫస్ట్ టైం హోటల్కి వెళ్తే టిప్పు వదులుతారని చూసి నేను జంజాల గారి దగ్గర టిప్ ఇవ్వాలని హైదరాబాద్లో ఉండేవాళ్ళం, మేము విజయవాడ వెళ్తే అప్పుడు ఎస్కిమో హోటల్లో ఉండేది. అవును, కాఫీ ఫేమస్, అది కాఫీ ఫేమస్. అక్కడ తీసుకెళ్ళి మేమేదో తిన్నాం, కాఫీ తాగాం. అక్కడ 10 పైసలు ఎంతో టిప్ వదిలేరు ఆ రోజుల్లో. అంకుల్ వదిలేశారు మీరు ఏదో అన్నా. కాదు నాన్న, టిప్ ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి. నా జీవితంలో ఫస్ట్ టైం అది చెప్పింది కూడా జంజాల్ గారు. ఆ డబ్బులు వదిలేయడం అనేది టిప్ అని అర్థం, వాళ్ళు చేసే సర్వీస్కి రికగ్నిషన్ అని అలా చెప్పారు ఆయన. సో జంజాల్ గారు మా మావయ్య ఫ్రెండ్ అవ్వటం వల్ల తెలుసు. అలా తెలియటమే ప్రాతిపదిక అయితే నాతో పాటు మా అన్నదమ్ములు, మా పిన్ని పిల్లలు అందరికీ కూడా ఈక్వల్గా తెలుసు. ఈక్వల్గా. కానీ మేము నాటకాలు వేస్తాం. ఈ నాటకాలు ఆయన చూశారు చాలాసార్లు చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో అడవిరాముడు సినిమా వచ్చింది. జంజాల్ గారు ఈ ఊరు వస్తే ఆయన భోజన ప్రియుడు, మా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. లేదా మా అమ్మ భోజనం క్యారేజ్ పంపించేది. హైదరాబాద్కి వస్తే, విజయవాడ వస్తే మా తాతగారు, మా విజయరామన్ గారి వైఫ్, మా అత్తయ్య వీళ్ళందరూ భోజనం పంపించేవారు. ఆయన ఇంటి నుంచి భోజనం ఇష్టపడేవారు అనమాట. మా ఇంటికైనా వచ్చేవారు, మేమైనా పంపించాం. అలా ఆయన ఇంటికి భోజనానికి వచ్చిన అన్న అడవిరాముడు ఎన్టీఆర్ ఫ్యాన్, నేను వీర ఫ్యాన్, చొక్కాలు చెప్పుకునే ఫ్యాన్ చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి. అయితే ఆ డైలాగులన్నీ చెప్పేస్తూ ఉంటే నవ్వి నాతో, ఇది ఎప్పుడంటే 77వ సంవత్సరం ఎప్పుడో తెలియదు, నవ్వి ఒకరోజు నిన్ను కూడా ఎన్టీ రామారావు లాగా హీరోని చేస్తాను క్యాజువల్గా అన్నారు. నేనంత సీరియస్గా తీసుకుని, నేను హీరోయిన్, నా మొహం సైకిల్ వేసుకుని సన్నగా బక్కగా ఉండి, మనం ఏంటి 16 ఏళ్ళు ఎంత ఉంటాయి అప్పుడు, నాకు ఎంత సీరియస్ తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత 81లో ముందు 80 ఆ ప్రాంతంలో జంజాల్ గారి నాటకం ఓ చీకటి రాత్రి వేశాను. నేను మా బ్రదర్స్ అందరిన కుక్క అనే నాటకం ఎండమూరి వీరన్నది మేము 4 అన్నదమ్ములు 100 టైమ్స్ వేసాం. 100 ప్రదర్శనలు వేసాం ఆ రోజు. అంత నాటకం చాలా ఫేమస్. అంటే నాటకాలు అంత మా నాన్నగారు నేర్పించారు, మాకు అంత ప్రాణం స్టేజ్ మీద వేయటం. తాతగారు నాటక రంగమే. మా మామయ్య, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మాయి, ఇప్పుడు మా మనవరాలతో కలిపితే 7వ తరం అయిపోతుంది నాటకాల్లో. నాటకాల కుటుంబం అయిపోతుంది. నటనా కుటుంబం, నటకులం. ఏ కులం నీదంటే నటకులం అనేది. సో అలాగా. సో అట్లా జంజాల్ గారు స్టేజ్ మీద చూశారు ఓ చీకటి రాత్రి. చూసిన తర్వాత ముఖ్య అతిథిగా పిలిచాం, ఆయన ఊళ్ళో ఉన్నారంటే వెళ్ళాల. అక్కడే కూర్చొని కబుర్లు చెప్తున్నాం. మన మావయ్య కదా మనతో ఉన్నారు అనుకున్నాం. కాసేపు అయిన తర్వాత రేపు ఉంటారా ఇంట్లో అని మా నాన్నగారిని అడిగారు. ఉంటానంటే నేను వస్తానన్నారు. వచ్చి మీ వాడిని హీరోని చేస్తాను, ప్రదీప్ని, ఇలా కథ రాసుకున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను. ఆశ్చర్యపోయాను నేను. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, కమల్ హాసన్, రజనీకాంత్, ఇంతమంది సినిమాలకి డైలాగులు రాస్తా సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ నెంబర్ 1 రైటర్గా ఉన్న టైం అది. ఈయన సినిమా తీయాలంటే నన్ను కొత్తవాడిని పెట్టి తీయటం ఏంటి లాజిక్ అని నాకే అర్థం కాలేదు అసలు, అవునా కాదా అని. బట్ ఆయన ఎస్ అని ఆయన చెప్పారు. ఫస్ట్ మా మదర్ వద్దన్నారు, ఎందుకంటే పాడైపోతాడు అన్నాడు. నేను మా అమ్మని అడిగా, పాడైపోవటం అంటే ఏంటి అన్నాడు. అంటే అన్ని తప్పుడు పనులు చేస్తారు. తప్పుడు పనులు అంటే ఏంటి అని, సిగరెట్ తాగుతావు, మందు తాగుతారు, లేకపోతే ప్యాక్ ఆడతారు, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తారు, ఇట్లా 10 చెప్పింది మా అమ్మ. మా అమ్మకి చెప్పా, ఇంత మంచి ఆఫర్ జీవితంలో రాదమ్మా, నువ్వు చెప్పిన 10 నేను చెయ్యను, మాటిస్తున్నా అని చెప్పా. మా అమ్మ పోయి ఇప్పటి 12 ఏళ్ళు అయింది. నాకు 43 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ సంఘటన జరిగి 43 ఇయర్స్ అయింది. నేను ఇప్పటిదాకా మా అమ్మకి మాట ఇచ్చినవి నేను చేయలే. స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, నాన్ వెజ్ తినలా. నా చూపుతో కానీ నా మాటతో కానీ ఒక అమ్మాయి ఇబ్బంది పడలా, మోసం చేయలే, చదువు ఆపలా. మా అమ్మ చదువుకోవాలని కూడా రూల్ పెట్టింది, చదువు ఆపలా, ఇవన్నీ చేశాను. సో జంజాల్ గారు అట్లా నన్ను పికప్ చేశారు. అంటే సగం తెలియటం, సగం ఆయనకి నా మీద ఉన్న ఇష్టం, మిగతాది నేను నటన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చేయగలిగాం. ఇన్ఫ్యాక్ట్ అది సాహసం కాదంటారా మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా? కాదండి, ఆయన కొత్త వాళ్ళని పెట్టి తీయాలని స్టబర్న్ అండి. ఆయన కాన్సెప్టే అది. కొత్త వాళ్ళని పెట్టుకోవాలనుకున్నారు. ఆయన కళ్ళకి నాకు హీరో కనిపించేశాడు. హీరోయిన్ దొరకలా. పూర్ణిమ ఎప్పుడండి 4 రోజుల ముందర, షూటింగ్ ముందర పూర్ణిమ ఫిక్స్. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఎవరో అమ్మాయి వచ్చేది, హైటు వేటు బాగుందా లేదని చూసేవాళ్ళు, అబ్బాయి లాభం లేదనుకునేవాళ్ళు. ఇట్లా నాకు సెలక్షన్ ప్రాసెస్లో ఉండేవాడిని. అంటే టీనేజ్ వాళ్ళతో తీయాలండి ఆయన ఉద్దేశం. టీనేజ్ వాళ్ళతో తీయాలి. ఫ్రెండ్స్ అని ఒక ఫ్రెంచ్ ఫిలిం చూశారండి. అందులో అంటే ఆయన ఈ సినిమా తీయడం వెనక ఉద్దేశం ఏంటంటే, ప్రేమ అంటే ప్రేమించుకోవటం ప్రేమ కాదు, ఎవరైనా ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవటం ప్రేమ. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చెయ్యి వదలకుండా భార్య కోసం భర్త కోసం భార్య ఉండటం ప్రేమ అన్నది చూపించారు. అదే ముద్దమందారం సూపర్ హిట్ అవడానికి కారణం. కాన్సెప్ట్ ఒక డబ్బుల తేడా ఉన్నా బయటకు వచ్చేసి
అంత కోటీశ్వరుడిని ఒక అబ్బాయి అమ్మాయిని పట్టుకుని నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోలేనా అని వేటూరు గారు రాస్తారు. అద్భుతమైన పాట అది. ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఎవరైనా ఆయనతో ఒప్పుకునేవారు ఫస్ట్ సినిమాకి కానీ చేయడానికి. చిరంజీవి గారు కానీ ఎవరైనా. చిరంజీవి ఆయన అప్పుడు ఇంకా జస్ట్ ఎమర్జింగ్ ఆయన అప్పుడే. అభిలాష నుంచి ఆయన 78 కదా ఆయన ఫస్ట్. అవునండి, అభిలాష నుంచి ఆయన స్టార్ట్ అండి. అవును, అప్పుడు మంచి యాక్టర్ అని మాత్రమే ముద్ర. అవునవును. సో ఎవరైనా ఒప్పుకునేవారు. కానీ ఈయన ఏమనుకున్నారంటే ఒక కొత్త కాఫ్ లవ్ స్టోరీ చేయాలి. ఆ ఫ్రెండ్స్ అనే సినిమాని తీసుకుని ఆ ఫ్రెండ్స్ అనే సినిమాని బేస్ చేసి షూట్ చేద్దామని అనుకున్నారు. అది కాపీ కాదు, అదే ప్రేరణ. ఒక లైన్ ఏదో వచ్చింది. భార్య భర్త వాళ్ళకు చిన్న బాబు పుట్టడం అలా తీసుకుని మన భారతీయత తెలుగుదనం. అందుకే పేరులో కూడా తెలుగు పేరు. ఆయన ఫస్ట్ సినిమా ముద్దమందారం, సెకండ్ సినిమా మల్లెపందిరి, థర్డ్ 4 స్తంభాలాట, ఫోర్త్ నెలవంక, ఫిఫ్త్ 2 జళ్ల సీత, సిక్స్త్ ఆనంద భైరవి. అన్నీ తెలుగుతనం ఉన్న పేర్లే. ఆనంద భైరవి అంటే రాగం పేరు, అది రాగం పేరు అలా పెట్టారనమాట. సో అలా నన్ను తీసుకోవడం నాకు జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తీసుకోవడం స్టార్డమ్ ఎలా వచ్చిందంటే అసలు యూత్ అక్కడ ఇప్పుడు అంతేగా. చదువుకుంటున్నారా కాలేజీలో? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ అండి. అప్పుడు నేను సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఇంకా మొదలైనగానే నన్ను వచ్చేయమన్నారు చెన్నైకి. నేను దాదాపు 6-8 నెలలు జంజాల గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో నన్ను ఫస్ట్ డే ప్రొడక్షన్ మేనేజర్ రూమ్ బుక్ చేయమంటారా అని అడిగారు. వాడు మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పారు ఆయన. అంతే, ఇంటి మనిషి కదా. ఇంటి మనిషి అని నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే తను కానీ ఆయన కానీ ఆంటీ కానీ వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ గారు తాతగారు కానీ అసలు నాకంటే ఆయన 10-11 ఏళ్ళే పెద్దండి. కానీ నేను తండ్రి స్థానంలో నేను ఉంచాను, కొడుకు స్థానంలో ఆయన ఉంచారు. అన్నే కాదు, నరేష్ను కూడా కొడుకు స్థానంలో అందరూ అంతే. ఆయన అందరూ కొడుకు స్థానంలో ఉంచుతారు. తండ్రి లాగా తీసుకున్నారు ఆయన స్థానం. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు కూడా ఆయన కంటే పెద్ద అయినప్పుడు కూడా ఆయన గురువుగానే భావిస్తాడు. గురువు పెద్ద ఏంటంటే ఆదిశంకరాచార్య ఎంత చిన్నవాడైనా ఏజ్ కాదు ఫ్యాక్టర్. అది ఏజ్ కాదు ఫ్యాక్టర్. సో అలా ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచి అన్నీ నేర్పించారు నాకు. ఆయన ఇచ్చిన ఒక సిలబస్ మరో చరిత్ర సినిమా సఫైర్లో ఆడేది చెన్నైలో. బ్లూ డైమండ్ సఫైర్ దాంట్లో ఆడేది. ఏడాది పాటు ఆడింది అందులో మరో చరిత్ర సినిమా, తెలుగుదే. ఒక 10 రోజుల పాటు డైలీ మరో చరిత్ర సినిమా చూసి రాను. ఫస్ట్ డే చూసిచ్చాను. చూసావు బాగుంది ఆల్రెడీ చూసానంటే బాగుంది. ఏం చూసావు? అంత కథ బాగుంది, చూసా. రేపు కమల్ హాసన్ ఒక్కడనే చూడు, సినిమాని చూడదు. మళ్ళీ చూసొచ్చి మళ్ళీ వెళ్ళి సినిమాకి కమల్ హాసన్ అవతల వాళ్ళు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా యాక్ట్ అవుతున్నాడో మాత్రమే చూడు. కమల్ హాసన్ డైలాగ్ చెప్తున్నప్పుడు చూడకు. సరిత డైలాగ్ చెప్తున్నప్పుడు కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు. ఇలా నాకు రోజుకోటి చెప్పాడు. మరో చరిత్ర ఒక రకంగా చెప్పడం మీకు అది ఒక పాఠ్యాంశం ఒక సిలబస్ బుక్లో ఇచ్చారు. సిలబస్ ఎందుకు కమల్ హాసన్ వెళ్తూ కాలుతన్నాడు, వాట్ ఆర్ జెస్చర్స్, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, పాజ్ ఎక్కడెక్కడ ఇచ్చాడు, పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు ఏ రకమైన జెస్చర్స్ ఉన్నాయి ఆయనకి, ఇవన్నీ ఏ డైరెక్టర్ చెప్తాడండి. తర్వాత ఈయన అప్పటికి బిజీ రైటర్. 4 పెద్ద హోటల్స్లో 4 రూములు ఉండే. కృష్ణ గారి సినిమా ఒక దాంట్లో, ఎన్టీఆర్ గారి సినిమా ఒక దాంట్లో, కమల్ హాసన్ గారి సినిమా, ఇట్లా ఎవరో రామానాయుడు గారు, వేటూరు గారికి ఈయనకి అంతే అట్లా రూమ్స్ ఉండే. చెల్లింది వాళ్ళకంట. అవును. ఎంత గొప్ప నేను అబ్జర్వ్ చేశానంటే ఏ రూమ్లోకి వెళ్తే ఆ కథ మాత్రం ఆలోచించేవారు. అంతే. నేను వెళ్ళేవాడిని, నాకేం పని లేదుగా, ఆయనతో పాటు తిరిగేవాడిని పట్టుకుని. ఏ గుడికి వెళ్తే ఆ దేవుడిని పూజించినట్టుగా. ఏ రూమ్లోకి వెళ్తే ఆ కథ వాడే. ఆ నిర్మాతకు రాయాల్సిన కథ అది అన్ని సీలు డైలాగ్స్ రాయాలి, అది మాత్రమే రాసేవారు. 2 గంటలు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే అదే. ఈ యూనిఫోకస్ అన్నది తర్వాత కాలంలో నాకు అక్కడి నుంచే ప్రేరణ కలిగింది. అదొక అవధానం లాంటిదే. అంతే కదా. ఈరోజు నేను అందరూ అడుగుతాను, మీరు యాక్ట్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు, లేకపోతే స్పీకరు, మీరు ఈవెంట్ మేనేజర్ అంట. మరి కొన్ని సంస్థలకి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రదీప్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి. అదే సంస్థకి నేను ఈవెంట్ మేనేజర్ అయితే నేను చేయగట్టుకున్న గెస్ట్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే కొన్ని చోట మనం పాత్రలు మారిపోతుంటాయి. మారిపోయినా నువ్వు ఎలా ప్రవర్తించాలన్నది జంజాల గారు. ఏ పాత్ర ఆ పాత్ర పోషించాలి. అది నేను జంజాల గారి దగ్గర నేర్చుకున్నాను. అట్లా నేను చేసిన సినిమాల కంటే కూడా ఆయన దగ్గర నేను జీవన గమనం నేర్చుకున్నాను, యాటిట్యూడ్ నేర్చుకున్నా, స్కిల్ నేర్చుకున్నా, నాలెడ్జ్ నేర్చుకున్నా, వాల్యూస్ నేర్చుకున్నా, స్ట్రెంగ్త్స్ నేర్చుకున్నా.